క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. భారత్ పాక్ మధ్య ఏ క్షణాన యుద్ధం జరుగుతుందనేటువంటి చర్చ నేపథ్యంలో పాక్లో ఉన్నటువంటి పాకిస్తానీయులు యుద్ధాన్ని సమర్థిస్తున్నారా లేదా, భారత్కు మద్దతు ఇస్తున్నారా, పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారు? అక్కడి నుంచి వస్తున్నటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలామంది పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళకూడదంటూ కూడా పాకిస్తానీలే చెప్తున్నట్టుగా కొన్ని వీడియోలు వైరల్గా మారుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పటికే భారత్ యుద్ధం చేస్తే ఎలా అడ్డుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నుంచి సొంత దేశంలోనే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్టు కనపడుతుంది. మరొక వైపు యుద్ధ సన్నాహాలను కూడా పాకిస్తాన్ మిసైల్స్ను ప్రయోగిస్తూ అక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టు కనపడుతుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. పాకిస్తాన్లో విపరీతమైన మిసైల్స్ ప్రయోగాలు, బార్డర్లో పూర్తిగా రాకెట్లన్నీ లాంచెస్ అన్ని కూడా మోహరించి ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామనే మూడ్లో ఉన్నట్టు కనపడుతుంది. సో అక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రయోగాలు ఎలా చూడొచ్చంటారు సార్? అంటే పాకిస్తాన్ అంతర్గత సంక్షోభంలో ఉంది. దాని నుంచి బయటపడేటువంటి క్రమంలో అంతర్జాతీయంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ మిసైల్ టెస్ట్లు. ఇప్పుడు ఒక 2 రోజుల క్రితం ఒక మిసైల్ టెస్ట్ చేశారు, మిసైల్ అబ్దాలి. దాన్ని టెస్ట్ చేసిన తర్వాత అది ఏంటంటే 450 కిలోమీటర్ల రేంజ్, కానీ అది 1000 కిలోమీటర్ల వరకు ఛేదిస్తుంది, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. బట్ అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే దాని రేంజ్ మొత్తంగా చూస్తే 450 కిలోమీటర్లు. అంటే ఇస్లామాబాద్ నుంచి ప్రయోగిస్తే పెషావర్ వరకు కూడా వెళ్ళదు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు, మధ్యలోనే పడిపోద్ది అని చెప్పని చెప్తున్నారు. సో అది ప్రస్తుతం పాకిస్తాన్కు ఉన్నటువంటి పరిస్థితి. దీని తర్వాత మళ్ళీ నిన్న ఒక మిసైల్ని ప్రయోగించింది, ఫతా మిసైల్స్. వీటి గురించి చాలా షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇవి. 120 కిలోమీటర్ల రేంజ్, ఇండియన్ బార్డర్. 120 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ మన బార్డర్ సిటీస్ అన్ని కూడా టార్గెట్ చేయడానికి స్కోప్ ఉండొచ్చు. పంజాబ్, రాజస్థాన్, జోధ్పూర్ లాంటివన్నీ చాలా టార్గెట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అదొక ప్రయోగం చేశారు. దాని తర్వాత మేము యుద్ధానికి సన్నద్ధం అని చెప్పని పిలిపిస్తున్నారు. వీటికి తోడు ఏంటంటే ఈ మధ్య టర్కీ నుంచి యుద్ధ నౌకలు కొన్ని పాకిస్తాన్కి అండగా వచ్చినాయి కాబట్టి ప్రపంచ దేశాల మద్దతు కూడా మాకు ఉంది అనేటువంటి ఒక ఇమేజ్ని పాకిస్తాన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవానికి సౌదీ అరేబియా వ్యతిరేకించింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వ్యతిరేకించింది, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇవన్నీ పక్కనున్న దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్ వైఖరిని, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి విధానాన్ని ఇవన్నీ ఖండిస్తున్నాయి. సో దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి ఎత్తుగడలతో పాకిస్తాన్ ప్రస్తుతానికి కాలం గడుపుతుంది. ఇంకో ముఖ్యమైన డెవలప్మెంట్ పాకిస్తాన్లో మనం చూడాల్సిందంటే లాల్ మస్జిద్. ఏ ఇష్యూ జరిగినా, పొలిటికల్ ఇష్యూస్ ప్రధానంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగినప్పుడు ఇస్లామాబాద్లో ఉన్న లాల్ మస్జిద్లో చెప్పాడు, మన ఢిల్లీ ఇమాం ఇచ్చేటువంటి పిలుపు, బుఖారీ స్టేట్మెంట్స్ ఇచ్చినవి చాలా సందర్భాల్లో మనం చూసాం. మానవ హక్కుల హననం గురించి, వాటి గురించి ఎట్లా మాట్లాడతారు. అలానే ఇస్లామాబాద్లో కూడా ఈ లాల్ మస్జిద్లో జరిగేటువంటి ప్రేయర్స్ సమయంలో చేసేటువంటి ప్రకటనలు రాజకీయంగా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సో అక్కడ జరిగినటువంటి ఒక చర్చలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే మీరు పాకిస్తాన్ ఎవరి వైపు నిలబడతారు, అంటే పాకిస్తాన్ వైపు నిలబడతారా అనే ప్రశ్న వచ్చినప్పుడు కనీసం ఒకరు కూడా చేతులు ఎత్తని పరిస్థితి ఉంది. సో ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దానికి కొనసాగింపుగా అక్కడ ఉన్నటువంటి మౌల్వీ చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ యుద్ధం పాకిస్తాన్ అస్తిత్వం కోసం జరుగుతున్న యుద్ధం, అది ఇస్లాం కోసం జరుగుతున్న యుద్ధం కాదు. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఇండియాలో జరుగుతున్నటువంటి అణిచివేత కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ అణిచివేత ఉంది. కాబట్టి ఆలోచించి నిలబడండి మీరు అని చెప్పాడు ఆయన. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎటువైపు పాకిస్తాన్ ప్రజలు నిలబడాలి అని మత విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. సో అందుకని పాకిస్తాన్లో ఏంటంటే అంతర్గతంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. బట్ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ మిసైల్ టెస్ట్లు ఇవన్నీ కూడా అందులో వస్తున్నటువంటి పర్యవసానాలు తప్పితే ప్రయోజనవంతమైనటువంటి అంశాలు కావు. దీనివలన ఇప్పుడు ఈ పాకిస్తాన్ చర్య వలన, పహల్గాం ఇన్సిడెంట్ వలన సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఇప్పటికైనా కానీ పాకిస్తాన్ నాయకత్వం ఆలోచించాలి. ఆ తీవ్రవాద మోకల్ని ముఖ్యంగా సరిహద్దుల్లో ఆజాద్ కాశ్మీర్ అనే పేరుతో పెట్టి అక్కడ నడుపుతున్నది అన్నీ కూడా తీవ్రవాద శిబిరాలే అని చెప్పి అనేక నివేదికలు చెప్పినాయి, అంతర్జాతీయ మీడియా కూడా చెప్పింది. అయినా కానీ పద్ధతి మారనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. ఇంకొకటి, భారత్ ఎప్పుడు కూడా ఉగ్రవాదులపైన దాడి చేస్తాం, ఉగ్ర శిబిరాలని నిలమట్టం చేస్తాం అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాం, పాకిస్తాన్ అంతం చేస్తాం, ఇలాంటి మన సైడ్ నుంచి రావట్లేదు. కానీ వాళ్ళ సైడ్ నుంచి మంత్రులు, పార్టీ నేతలు, సైనిక అధికారులు అందరూ
మీ అనుబాంబులు వేస్తాం, భారత్ని నాశనం చేస్తాం, ఈ రకంగా రోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏంటంటే ఒక దేశంగా నిలబడే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ ఒక 4 ప్రధానమైనటువంటి ప్రావిన్స్ల సమాహారం. అందులో కీలకమైనది పంజాబ్ ప్రావిన్స్. అంటే మన దగ్గర ఈస్ట్ పంజాబ్ ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నది వెస్ట్ పంజాబ్. పంజాబ్ని చీల్చేశారు కాబట్టి సో అది పాకిస్తాన్ మొత్తాన్ని కూడా డామినేట్ చేసి అడ్మినిస్ట్రేషన్ పరంగా, పొలిటికల్ పరంగా, మిలిటరీ పరంగా కూడా పాకిస్తాన్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఏకైక ప్రావిన్స్ అది. రెండోది సింధ్ ప్రావిన్స్, సింధ్ కరాచీ క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రాంతం. మూడవది బలూచిస్తాన్ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో 44% భూభాగం ఒక బలూచిస్తాన్లోనే ఉంది. కానీ పాకిస్తాన్ మొత్తం జనాభాలో 5% మాత్రమే బలూచిస్తాన్లో బతుకుతున్నారు. ప్లస్ వాళ్ళు కొంతకాలంగా తమది వేరే దేశం అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చరిత్రపరంగా చూస్తే కూడా ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంది. ఎప్పుడైతే వీళ్ళు చైనా పాకిస్తాన్ కారిడార్ పేరుతో న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టారో అక్కడ విప్లవం మొదలైంది. తుపాకులు పట్టుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పాకిస్తాన్ ఆర్మీని కాల్చి పడేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. సో అది ఒకటి. నాలుగవది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళం మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో. ఇప్పుడు దానికి ఫక్తూనివా అనే ఒక పేరు పెట్టారనమాట. సో అక్కడ ఆఫ్ఘన్ తాలిబాన్ మోటివేటెడ్ రెబిలియన్ జరుగుతుంది. సో అక్కడేమో ఒక కీలకమైన పట్టణం పెషావర్ ఉంది. అది పెషావర్ కేంద్రంగా అది సపరేట్ అవుతారంటుంది. క్వెట్టా కేంద్రంగా బలూచిస్తాన్ సపరేట్ అవుతుంది. సింధు నది నీళ్లు ఆగిపోయిన తర్వాత పంజాబ్ ఆధిపత్యం, ఎందుకంటే ముందు సింధు నది నీళ్లు మళ్ళీ పంజాబ్లో ఉపయోగించిన తర్వాత సింధ్ రాష్ట్రానికి నీళ్లు దక్కని పరిస్థితి ఉంది. అసలు ఈసారి ఖరీఫ్కి నీళ్లు దక్కే పరిస్థితి పాకిస్తాన్లో లేదు. సింధు రాష్ట్రం పరిస్థితి కూడా అదే ఉంది. మేము సపరేట్ స్టేట్ అవుతామని, సపరేట్ దేశంగా మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇన్ని అంతర్గతమైన సమస్యలు ఉంటే వీటన్నిటికీ కూడా పైపోతలు పూయడం ద్వారా, కేవలం భారత ద్వేషాన్ని నింపడం ద్వారా భారతదేశాన్ని నాశనం చేస్తాము లేదా భారతదేశాన్ని ఇస్లామీకరిస్తాము. ఎందుకంటే మతాన్ని మళ్ళీ దానికి మేళవించకపోతే ఎమోషన్ పుట్టదు. సో ఆ ప్రయత్నాలు చేస్తూ పాకిస్తాన్ నాయకత్వం మొత్తం కూడా అవే మాటలు మాట్లాడుతుంది. సో ఆ దిశగా వెళ్ళేటువంటి క్రమంలో ఏంటంటే ప్రపంచ దేశాల మద్దతు కూడా పాకిస్తాన్కి దక్కేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఇస్లాం అనేటువంటి రీజన్తో కావచ్చేమో టర్కీ పంపించింది. తుర్కియా అని పేరు మార్చారు కదా ఇప్పుడు ఆ దేశానికి. తుర్కియా నౌకలు వచ్చినాయి. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగేటువంటి పని కాదు. చైనా కూడా బాహాటంగా పాకిస్తాన్ని సమర్థించేటువంటి స్థితిలో లేదు. కాబట్టి ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టాలంటే భారత ద్వేషం తప్పితే వేరే అంశమే లేదు. భారత ద్వేషం, కాశ్మీర్ అంశం, ఈ రెండింటిని మేళవించి యుద్ధం చేయాలనేది పాకిస్తాన్ నాయకత్వం, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ సంకల్పం అది. బట్ ఆ సంకల్పం అంత ఆశాజనకమైనటువంటి పరిస్థితి కాదు అనేది పాకిస్తాన్ ప్రజల అభిప్రాయం. అందుకనే లాల్ మసీద్లో అలాంటి రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు జనాలే కాదు కానీ సైనికులు కూడా మోటివేషన్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు కదా, 100 మంది 1000 మంది రిజిగ్నేషన్స్ ఇస్తున్నారు, మమ్మల్ని రిలీవ్ చేయమని అంటున్నారు. బలూచిస్తాన్లో పహారా కాయని వాళ్ళందరినీ, అక్కడ మేము వెళ్ళలేమని చెప్పిన అన్న వాళ్ళందరినీ కాశ్మీర్ సరిహద్దుల వైపు మార్చారు. ఇప్పుడు మేము ఇండియాతో యుద్ధం వచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూడా ఉండలేమని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. 2 రకాల సమస్యలు ఉన్నాయి. అటువైపు ఏమో వాళ్ళ తిరుగుబాటు జరుగుతుంది. సో వెస్ట్ బార్డర్కి వెళ్తే ఆ సమస్యలు వస్తున్నాయి, సౌత్ బార్డర్కి వెళ్తే బలూచిస్తాన్ సమస్యలు, నార్త్ అండ్ ఈస్ట్ బార్డర్ వైపు వస్తే ఇండియాతో సమస్యలు తెచ్చి పెట్టుకున్నారు. కాబట్టి ఎటు వెళ్ళినా కానీ పాకిస్తాన్ సైనికులకు సంకటంగా ఉంది. అది ప్రజలకు మరింత కంటగింపుగా ఉంది. నాయకత్వం, ఆర్మీ ఈ 2 మాత్రమే యుద్ధం చేయాలని తహతహలాడుతున్నాయి. ఒక అణు ఆయుధం ఉంది అనేటువంటి ఒక సంకల్పంతో ఏదో జరుగుతుందని పాకిస్తాన్ నాయకత్వం భ్రమపడుతుంది. పాకిస్తాన్ పైన భారతదేశం యుద్ధం అంటూ చేస్తే దాని అంతిమ లక్ష్యం ఏమైందంటే అణు నిరాయుధీకరణ అనే సంకల్పం దిశగా జరుగుతుంది. తీవ్రవాదాన్ని తుదముట్టించడం అనేది ఒక ఎజెండా అయితే, కాశ్మీర్ విలీనమా, కాశ్మీర్ స్వాధీనమా అనేటువంటి అంశం ఇంకొకటి అయితే, ప్రపంచ దేశాలు భారతదేశానికి ఎందుకు మద్దతు ఇస్తాయంటే పాకిస్తాన్ లాంటి రోగ్ స్టేట్ కంట్రోల్లో న్యూక్లియర్ పవర్ ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా అణ్వాయుధం ఉంది అన్నారు, కానీ అధికారికంగా అది నిరూపణ అయినది కాదు. అణ్వాయుధం కలిగిన ఏకైక ఇస్లామిక్ కంట్రీ ఇప్పటికి కూడా పాకిస్తానే అని నమ్ముతున్నాయి పాశ్చాత్య దేశాలు. పాకిస్తాన్ని ఇలాగే వదిలేస్తే పిచ్చి పెట్టరేగితే ఊరకొక ఎలా అయితే ఊళ్ళో వాళ్ళందరినీ కలుస్తుందో పాకిస్తాన్ వైఖరి అలా ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ప్రపంచ దేశాల ముందర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఎజెండా పాకిస్తాన్ అణు నిరాయుధీకరణ జరగకపోతే దక్షిణాసియా ప్రశాంతంగా ఉండలేదు అనేటువంటి అంశాన్ని రేపు పుతిన్ వస్తున్నారు, రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో ఆల్రెడీ మీటింగ్ ఈనాటి వెళ్లాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఇటు వస్తానని చెప్పన్నారు, ఆయన ఇన్వైట్ చేశారు. రేపు వస్తే ప్రధాన ఎజెండా అదే అవుతుంది. సో అందుకనే పాకిస్తాన్ నాయకత్వానికి దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఇప్పుడు భారత ద్వేషము, కాశ్మీర్ సాధన ఈ 2 అంశాలతోనే యుద్ధం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. రైట్.
అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ సరిహద్దుల వెంట మాత్రం మిసైల్స్ పరీక్షలు చేస్తూ కవింపు చర్యలకు దిగుతుంది పాకిస్తాన్. మరొక వైపు అటు తుపాకులతో బుల్లెట్లతో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా మరొక వైపు చేస్తుంది. చూడాలి రాను రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.